హాయ్. ఇది నేను రాత్రి జరిగింది. ఇప్పటిదాకా మార్నింగ్ ఏం జరిగింది నేను సోది అయితే చెప్పను. అంత సోది చెప్పినా నా దాంట్లో అంత సబ్స్క్రైబర్స్ కూడా లేదని సోది చెప్దామన్నా కానీ కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టయితే నేను చెప్పేస్తాను. ఫస్ట్ రాత్రి వచ్చేసి బెండకాయ కూర ఎలా చేయాలి, కూరలు ఎలా వేయాలి అనేది డిస్కషన్ అయితే పెట్టారు. ఎవరెవరు ఆశా శైలి గారు ఇంకా పవన్ వీళ్ళంతా కలిసి ఎలా చేయాలని పట్టుకున్నారు. అంటే కూర చేయడం కూడా అంటే సంజనాకి కూర అయితే వంటలు చేయడం రాదు, అలాగే భరణి గారికి కూడా వంటలు చేయడం రాదు. ఆ డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. ఆ తర్వాత శ్రీజ ఇమ్మానియల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఇమ్మాని అంటున్నాడు శ్రీజ తోటి, నేను అనుకున్నాను ఏదైనా నాతో పాటు నువ్వు వస్తే బాగున్ను, ఎందుకంటే ఏదైనా ఒక స్కిట్ చేసినా ఇంకేదైనా చేసినా కానీ మన ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కామెడీ చేయడం అంటే అందరూ నా పొట్ట మీద నా మీద నా కళ్ళ మీద కామెంట్లు అయితే చేస్తుంటారు, అది నేను తీసుకుంటాను, తీసుకునే వాళ్ళు ఉండాలి అంటే దానికి శ్రీజ ఉండి అవునవును నేను కూడా తీసుకుంటాను, నేను మన ఇద్దరం చేస్తే బాగుంటుంది, నేను కూడా అదే అనుకున్నాను, ఇమ్మని వస్తే మన ఇద్దరం కలిసి చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను అని చెప్పి వాళ్ళిద్దరు ఇంకా జబర్దస్త్గా పోవడానికి ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా వచ్చేసి ఇంకా ఈమె ఆశా శైలికి ముంబై నుంచి వచ్చింది, తెలుగు అసలు అర్థం కావట్లా, ఆకలికి ఆకులు 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 అంటుంది, ఏం ఆకులు అర్థం కావట్లా, ఈమె ఫస్టే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మాకు చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు పోయింది నెక్స్ట్ ఎవరు ఈ అమ్మ ఏడుస్తుంది. ఎవరు ప్రియ ఎందుకు ఏడుస్తుంది నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు అగ్ని పరీక్ష కోసము వెళ్ళారు కదా, హైదరాబాద్కి వెళ్ళారు, 15 days అక్కడే ఉన్నారు, ప్రతిరోజు ఇచ్చిపోవట్లేదు కదా, అక్కడే ఉన్నారు, అమ్మ నాన్న చూడకుండా ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న మిస్ అయ్యానని చెప్పి ఆమె చాలా బాధపడుతుంది. అంటే స్క్రీన్ స్పేస్ కోసం ఆలోచిస్తుందా లేకపోతే స్క్రీన్ స్పేస్ కావాలని ఏడుస్తుందో నాకైతే అర్థం కావలేదు. నాకైతే అది కొంచెం ఓవర్ అనిపించింది. అలాగే డివన్ పవన్ కూడా వచ్చేసాయో నాకు ఫోన్ మిస్ అయ్యానని చెప్పి తనైతే బాధపడతా ఉన్నారు. ఇది నిన్న జరుగుతూ ఉన్నది. ఇంక ఈరోజు మార్నింగ్ మచ్చారా అన్న సాంగ్ అయితే డే అయితే స్టార్ట్ అయింది. అంటే నేను మధ్యలో వంట ఎవరు చేస్తారు అంటే అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అప్పచెప్పారు కదా. ఇమ్మానియల్ వచ్చేసి ఫ్లోర్ ఇక్కడ తులవాలా లోపల మాత్రమే చిమ్మాలంటే ఆయన బయట నేను చిమ్మాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ పనులను అప్పచెప్పున్నారు కదా. ఇంకా మార్నింగ్ ఈ సాంగ్ అంతా అయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ పలకరించిన తర్వాత ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు కదా, ఎవరినైనా మారుస్తారా వాళ్ళనే ఉంచుకుంటారా అని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా ఈ సామాన్యులంతా ఉన్నారు కదా, మన వాళ్ళు ఉన్నారు కదా, ఈ శ్రీజ వీళ్ళంతా వచ్చేసి స్క్రీన్ స్పేస్ కోసం వాళ్ళకి కావాలి కదా, గబ్బా ఈ పని కావాలని నప్పు చెప్తా ఉంటే భరణి గారు ఒక మాట చెప్పారబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు మేము సెలబ్రిటీలు అయి ఉండొచ్చు, మీరు సామాన్యులు అయినొచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా హ్యూమన్ బీయింగ్స్, ఓకే, మీరంతా డిస్కషన్ చేసుకొని ఒక్కరొక మాట్లాడండి అని చెప్పారు. ఆ లోపల ఇక్కడ ఓనర్స్ ఏమో నిల్చో ఉన్నాడు, ఓనర్స్ ఏమో నిల్చో ఉన్నాడు, సెలబ్రిటీలు ఏమో కూర్చొని ఉన్నారు. బిగ్ బాస్ అడిగారు మీరు ఓనర్స్ అనే విషయం మర్చిపోయారు, అయ్యా మర్చిపోయినామని చెప్పేసి ఇంకా శ్రీజ వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళైతే నిల్చున్నారు. ఇంకా అట్లాగే ఒక్కొక్కరు పని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు చెప్తున్నారు కొంచెం రూడ్గా కాకుండా నిదానంగా చెప్పండి అనేసి. శ్రీజ కూడా కొంచెము మాట్లాడడం ఓవర్లోడెడ్ అయిపోతుంది, అంటే నాలాగేలే ఓవర్లోడెడ్ అయిపోతుంది, పక్కన వాళ్ళని మాట్లాడనీయకుండా స్క్రీన్ స్పేస్ కోసం అందరికీ కావాలి స్క్రీన్ స్పేసు. ఇంకా హరీష్ చెప్పడం అయితే నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇప్పుడు మేమున్నాం కదా, మేము ఏ పని చెప్పినా చెయ్యండి, కావాలంటే ఇంకెవరినైనా హెల్ప్కి కావాలని హెల్ప్ ఇస్తాము అని చెప్పన్నారు. అది కూడా కాకుండా రాత్రి మీరు ఓనర్స్ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పిల్లోలు తీసుకెళ్ళిపోతున్నారు, బెడ్లు తీసుకెళ్ళిపోతున్నారు, అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా కాకుండా మీరు తినడానికి మాత్రమే రూమ్లోకి రండి, ఇంకేదైనా కావాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే ఇదే నిర్ణయించారు. ఏం నిర్ణయించారంటే మీరు మామూలుగా మా బెడ్లోకి రావాలి అంటే మమ్మల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలా అని డిసైడ్ అయితే అయ్యారు. అది హరీష్ అయితే చెప్పింది నాకు బాగా అనిపించింది. ఇంకా షష్ఠి వర్మ కూడా చెప్పింది, ఇప్పుడు మేము సెలబ్రిటీలు అనుకున్నాం కదా, మాకంటే మీకే బయట ఎక్కువ ఉన్నారు, అందుకని మీరు నిదానంగా చెప్పండి, నా కావాల గొంతైనా కోసిస్తానని చెప్పేసి షష్ఠి వర్మ చెప్పింది. ఇది ఈరోజు జరుగుతూ ఉంది. ఇప్పుడే వచ్చేసి ప్రెమోలో వచ్చింది కదా, ప్రెమోలో వచ్చింది దాని ప్రకారం ఏంటంటే హరీష్ బాగా రేజ్ అవుతున్నాడు, ఎవరి మీద మర్యాద మనిషి మీద రేజ్ అవుతుందని చూపించారు, కానీ అక్కడ అయితే కట్ చేశారు. నేను చెప్తున్నాను కదా అనేసి అంటున్నాను, అక్కడ ఏమీ లేదు. పని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు వంటగా తీసుకోవాలి, ఎవరి కిచెన్కి తీసుకోవాలి, మీకు ఎవరు నచ్చారంటే అక్కడ కొంచెం గొడవ అవుతుంది అనుకొని బిగ్ బాస్ చూస్తున్నారు. గొడవ అయితే అయింది, బిగ్ బాస్ పంట పెట్టడం అయితే జరిగింది. ఇది ఈ క్షణం దాకా జరుగుతున్నది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. మీకు నా వీడియో నచ్చుతా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.